నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక మార్గదర్శి, రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ గారు. మరి స్పిరిచువాలిటీకి సంబంధించి ఇవాళ ఆయన మనకేం తెలియజేస్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఒక రకమైన గర్వం ఇందులో ఉంటుంది. కొంతవరకు ఇది పర్వాలేదు. అది తన హద్దులు దాటి పొగరుగా మారినప్పుడు, నేను పటేల్, నాకంటే గొప్పవారెవరూ లేరు అనే వరకు వస్తే అటువంటి పొగరు ఏ విధంగానూ నాకు సహాయపడదు. నన్ను తీసుకెళ్లేది భగవంతునితో నాకున్న సంబంధం. నేను నా స్వామికి సేవకుడిని, నా భగవంతునికి భక్తుడను. ఆ గుర్తింపుంటే చాలు నాకు. చూశారా, నేనిక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. మనం మన సూక్ష్మ శరీరాల్ని ఎప్పుడూ పట్టించుకుంటూ ఎందుకుంటామో అన్న దాని గురించి, ముఖ్యంగా అహంకారంతోనూ, బుద్ధితోనూ, మనస్తోనూ. వీటితో పోలిస్తే మనం శరీరాన్ని అంతగా పట్టించుకోవడం ఉండదు. మనం చేస్తున్నదంతా ఈ శరీరం కోసమే అని అనిపించినా కూడా, ఇదంతా ఇలా చేస్తున్నా కూడా మనం పూర్తిగా ఈ సూక్ష్మ శరీరాలతోనే బిజీగా ఉంటాం. ఎవరైనా నువ్వు సరైన మూడ్లో లేనట్లున్నావు అని అన్నారనుకో, లేక నువ్వు స్నానం చేసినట్టుగా అనిపించడం లేదన్నారనుకో, అది శరీరానికి సంబంధించిన విషయం, అంటే శరీరానికి సంబంధించింది. కాని ఎవరైనా నువ్వు ఇవాళ చాలా మూర్ఖంగా కనిపిస్తున్నావని అన్నారనుకో, లేక చాలా తెలివి తక్కువ వాళ్లే కనిపిస్తున్నావన్నారనుకో, లేక మీ నాన్న అలా ఉన్నాడని ఎవరైనా ఆయనతో ముడిపెట్టారనుకో, ఆయనతో పోల్చినప్పుడు మీ జాతే అలాంటిది, మీ రెడ్లు చాలా మూర్ఖులు అని అన్నారనుకో, ఎవరైనా మిమ్మల్ని అలా అన్నారనుకుందాం, అప్పుడేం జరుగుతుంది? మీరెవరితో కూడి ఉన్నారో వాళ్ళని అవమానించినట్లవుతుంది, మీ గుర్తింపును అవమానించినట్లవుతుంది. అహం వెంటనే మీ మీద పడటానికి సిద్ధంగా ఉంటుంది. మీకు సంబంధం కలిగిన ఎవర్ని అగౌరవపరిచినా మీరు భరించలేరు. నువ్వు సరైన మూడ్లో లేనట్లున్నావు అంటే మీరు నవ్వొచ్చేమో, కేవలం నవ్వి వదిలేయచ్చేమో, ఎందుకంటే ఇది కేవలం పైపైకి సంబంధించిన విషయమే కాబట్టి. అంతరంగంలో మార్పులు, పరివర్తన రావాలి అంటే చాలా 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 కష్టం. ఎందుకంటే మనతో మనం చాలా లోతుగా అనుబంధం కలిగి ఉండటం వల్ల ఎటువంటి మార్పులు తీసుకురావాలన్నా లోపల మార్పులు జరిగే అవకాశానికి మనం అడ్డుపడుతూ ఉంటాం. ఎందుకంటే మన అహమే మనల్ని ఎంతగానో బలహీనపరుస్తుంది. మొదట్లో మన చిన్నతనంలో, టీనేజీలో మనం ఆడా మగా అని గుర్తించడం మొదలుపెట్టినప్పుడు, మనకు టీనేజ్ వయసు వచ్చినప్పుడు అప్పుడేం జరుగుతుంది? కామపరమైన కోరికలు మనల్ని శాసిస్తాయి. మనం తరచుగా ఆడవారైతే మగవారిని, మగవారైతే ఆడవారిని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ అలవాటు కొంతవరకు అలా కొనసాగుతుంది. అప్పుడు మన ప్రయత్నాలన్నీ వీటన్నిటినీ విడిచిపెట్టేసే దిశలో ఉంటాయి. ఇక ఇవన్నీ నాకొద్దంటారు, నా శరీరం వీటన్నిటినీ కోరుతుంది, నాకొద్దు అంటారు. కాని మీ శరీరాన్ని నిందించకండి. శిక్షణ లేని మనసే ఈ దిశగా ఎక్కువగా ఆలోచించడం చేస్తుంది. మూలకారణం మరెక్కడో ఉంది. దీనికి పద్ధతి నేను వివరించాను, ఏ విధంగా వీటిని అరికట్టి ఇంద్రియపరమైన ప్రవృత్తులను మామూలుగా చెయ్యాలో. మనం తరువాతి స్థాయికి వచ్చినప్పుడు, అంటే మనల్ని మనం శరీరంగా భావించే బదులుగా మనస్సును క్రమబద్ధీకరించినట్లయితే అప్పుడు అసలు గొప్పదనం తెలుస్తుంది. మనస్సును నియంత్రించడం ద్వారా, మనోవికాసం ద్వారా ఆలోచన తన హద్దును దాటుతుందిప్పుడు. ఆలోచనలతో వ్యవహరించడం కాకుండా హృదయంలో విషయాలను అనుభూతి చెందడం ప్రారంభమవుతుందింకా. నా బుద్ధి ఇక పరిమితమై ఉండదు, వివేకవంతుని స్థాయికి చేరుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు కంటే వివేకవంతంగా తయారవుతాను. అలాగే నేను, నాది, నావి అని పరిమితం చేసుకున్న అహం అతీతంగా మారి మనం, మా, మేము అన్న పరిస్థితికి వస్తుంది. చివరికి అది విశ్వజనీనమవుతుంది. ఒక్కోసారి కేవలం పొగరుగా కనిపించే అహం వినమ్రతగానూ ప్రేమగానూ మారిపోతుంది. ఈ విధంగా మనం మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఒక గ్రంథి తర్వాత మరో గ్రంథికి, ఒక చక్రం తర్వాత మరో చక్రానికి. 9వ చక్రం దాటిన తర్వాత మనం 10వ చక్రానికి వస్తాం. ఇక్కడ
ప్రభుపద్ లేక ప్రభుతత్వం మిగులుతుంది. కేవలం భగవంతుడే ఉంటాడు. మిమ్మల్ని మీరు చాలా వరకు పూర్తిగా కరిగించేసుకున్నట్లే. అలా యాత్ర 11వ పాయింట్కు 12వ పాయింట్కు కొనసాగుతూ ఉంటుంది. వీటి వివరాల్లోకి వెళ్ళం, ఎందుకంటే అవి మ్యాపుల్లాంటివి. మొదటి పాయింట్ నుంచి 13వ పాయింట్ వరకు పిండ ప్రదేశ్ నుంచి బ్రహ్మాండానికి, అక్కడ్నుంచి పరబ్రహ్మాండానికి, తర్వాత ప్రపన్న ప్రభు, చివరికి దైవ సామ్రాజ్యమైన కేంద్రీయ క్షేత్రం అనంటాం. ఇవి మ్యాపులు మాత్రమే. మనకు మ్యాపులెందుకు? న్యూయార్క్ కానీ న్యూఢిల్లీ మ్యాప్ ఉందంటే మనం అక్కడికి వెళ్ళినట్లేనా? మ్యాపున్నంత మాత్రం చేత మనం అక్కడికి ప్రయాణించినట్లు కాదు. ప్రయాణానికి సిద్ధపడుతున్నాం అని అర్థం. మీకు ఆసక్తి ఉంటే వీటిని అనుసరిస్తే సరైన దిశానిర్దేశం జరుగుతుంది. సరిగ్గా ఏ దిక్కున ప్రయాణించాలో తెలుస్తుంది. ఏ విమానం ఎక్కాలి, ఏ రైలెక్కాలి, ఇలా తగిన విధంగా మన ప్రయాణానికి సిద్ధపడవచ్చు. బాధ్యతలేమిటో తెలుసుకోండి. మీ జీవనశైలిలో ఏం మార్పులు అవసరమో చూసుకోండి. ఎలాంటి దుస్తులేసుకోవాలి, ఏం తినాలి, ఆధ్యాత్మిక సాధకుడిగా ఉండటానికి ఏం కావాలో చూసుకోండి. మన తీర్థయాత్ర భగవంతుని కోసమైనప్పుడు, బాహ్యంగా ఉండే ఏ క్షేత్రమూ కానప్పుడు, లోపలే ఉన్న భగవంతుని వైపే అయినప్పుడు అదే నిజమైన యాత్ర. ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఉండవచ్చు, కాని లోపల్నుంచి నేను ఏమైనా మారానా? ఎంత మేరకు అంటే, ఎవరైనా నన్ను అవమానించినప్పుడైనా సరే నేను శాంతిగా ఉండగలుగుతున్నానా అవతల వ్యక్తితో పోల్చి చూస్తే? అదే నిజమైన పరీక్ష. అన్ని పరిస్థితుల్లోనూ కూడా నేను అంతే శాంతితో కూడిన సమస్థితిలో ఉన్నానా? భగవద్గీతలో స్థితప్రజ్ఞుడని చెప్పినట్లుగా గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ స్థితిని గొప్ప స్థితిగా చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందు పాయింట్ సి గురించి మాట్లాడుకున్నాం. దయచేసి ఓసారి గుర్తు చేసుకోండి. ఇష్టాలు అయిష్టాలు ఇక్కడ ప్రోగవుతాయనుకున్నాం. అలా ప్రాపంచిక విషయాల పట్ల ఇష్టాల వల్ల గాని అయిష్టాల వల్ల గాని, లేక అవతల స్త్రీ లేదా పురుషుడి పట్ల ఇష్టం వల్ల గాని కలిగే ప్రకంపనలు ఆయా చక్రాలకు పంపడం జరుగుతుంది. అన్ని ప్రాపంచికపరమైన విషయాలకు సంబంధించిన ఇష్టాలు అయిష్టాలు పాయింట్ సి నుంచి పాయింట్ ఏకి చేరుకుంటాయి. సి పాయింట్ నుంచే అవి అవతల వ్యక్తి యొక్క స్త్రీ పురుష సంబంధమైన ఆకర్షణకు సంబంధించినవైతే, నెరవేరవలసిన ఇంద్రియపరమైన కోరికలైతే అవి పాయింట్ బిపై స్థిరపడిపోతాయి. కాని ఒకవేళ పాయింట్ సి ఈ ఇష్టాల వల్ల ప్రభావితం కాకపోతే ఏమవుతుంది? ఏమైనప్పటికీ కూడా తామర పువ్వుల పరిసరాల ప్రభావం లేకుండా ఉంటే, పాయింట్ సి గనక ఆ విధంగా పరిసరాల ప్రభావం లేకుండా ఉన్నట్లయితే, లోపలుండే ఎరుక వల్ల, మనం అలా అలవర్చుకున్న అంతరంగంలోని చైతన్యం వల్ల జీవితానికి మరో అర్థం ఏర్పడుతుంది. అప్పుడు ఇక ముద్రలను సంస్కారాలను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతినిత్యం ఏర్పరచుకున్న వాటిని. సహజ మార్గంలోని గొప్పతనం ఏమిటంటే, ఈ సంస్కారాలను లేక కర్మలను మనం తొలగించేసుకోవచ్చు. జీవన విధానం అలా ఉన్నప్పుడు ఇక వీటిని తొలగించవలసిన అవసరం లేని పరిస్థితి కనుక ఉంటే, అంటే ఏమీ చేయట్లేదు గనక, ఎటువంటి ముద్రలను ఏర్పరచుకోవడం లేదు కాబట్టి, పాపంగాని పుణ్యంగాని వాటికి అతీతంగా వెళ్ళినప్పుడు ఇక మళ్లీ జన్మించడానికి ఆస్కారం అయ్యేది. మంచి సంస్కారాల్ని అనుభవించడానికి కానీ చెడ్డ సంస్కారాల్ని అనుభవించడానికి కానీ ప్రశ్నే లేదు. ఇక నా కర్మను గురించి నాకు చింత లేదు. నేను చేసే పనుల వల్ల ఇక పాయింట్ సిపై ప్రభావం ఉండటం లేదు గనక. కాబట్టి ఈ ధ్యానంలో గొప్పతనం ఇదే. నేను దీన్ని ఇంతగా కొనియాడకుండా ఉండలేకపోతున్నాను. దయచేసి మీరు ప్రయత్నించండి. అటువంటి ఉన్నత కోవకు చెందిన జీవనశైలిని అలవర్చుకునే ప్రయత్నం చెయ్యండి. ఎలా అయిపోవాలంటే, ఇక ధ్యానం గాని శుద్ధీకరణ గాని చేయవలసిన అవసరం ఉండకూడదు. ప్రార్థన చేయవలసిన అవసరం కూడా రానంతగా. ఎందుకంటే అప్పుడు మనం ధ్యానస్థితిలోనే ఉంటాం. ప్రార్థనాపూర్వకంగా తయారవుతాం. మనం సరళంగానూ స్వచ్ఛంగానూ తయారవుతాం. అప్పుడిక ధ్యానం ఎందుకు, శుద్ధీకరణ ఎందుకు చేయటం అవసరం లేదు. కాబట్టి మనం ఆ స్థితికి చేరుకోవాల్సి ఉంది. ఈ ఆరాధన అంతా కూడా 7 రోజులు 24 గంటలు అయిపోతుంది. కాబట్టి కళ్ళు తెరిచి ఉన్నా కూడా జీవితమే సాధనంగా మారిపోతుంది.
ఇక రోజులో కేవలం కొంత భాగమే సాధన చేయడం ఉండదు. మొత్తం జీవితం అంతా కూడా ఆరాధనగా మారిపోతుంది, భగవదారాధనగా మారిపోతుంది. వింధ్య, అందుచేత నేను నీతో చైతన్యాన్ని గురించి పంచుకోవాలనుకున్నది ఇంతే. నిజానికి ఈ చైతన్యాన్ని గురించి మాట్లాడుతూ 10 రోజులు గడిపేయొచ్చు. ఈ అంశం చాలా సంకీర్ణమైంది. దీని గురించి చాలా వ్యాసాలున్నాయి. చైతన్యం మీద చాలా రాయడం జరిగింది. నా వెబ్సైట్ను విచ్చేయమంటాను. daji.org DAAJI.org. అక్కడే చైతన్యాన్ని గురించిన వ్యాసంగాలు అన్నీ ఉన్నాయి. ఇంకా ఎన్నో ఆసక్తికరమైన వ్యాసంగాలు కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఒకరోజు వాటన్నిటినీ తర్జుమా చేసే అవకాశం వస్తుంది ఎన్నో భాషల్లోకి, అలాగే తెలుగు భాషతో సహా. సరే, నీకింకా ఏమైనా ప్రశ్నలున్నాయా వింధ్య? వాటికి నేను ఈరోజు సమాధానమిచ్చి సంతోషిస్తాను. అన్ని మతాలు, అన్ని పద్ధతులు తామే గొప్పవని చెప్పుకుంటూ వస్తుంటాయి. అయితే అన్నీ కలిసి ఒకే పద్ధతిగా పరిణమించడానికి లేదా? నేనిప్పుడే నీతో తనను తాను గుర్తించడం గురించి మాట్లాడుతూ ఉన్నాను. అది చాలా పెద్ద సవాలు. ఒక వ్యక్తిని మీరు ఏ మతానికి సంబంధించినవారు అని అడగండి, లేక ఏ సాధన మీరు అనుసరిస్తున్నారనో, లేక ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని అడగండి. మనమందరం పటేళ్లు, కమ్మవారందరూ, రెడ్డి కులస్తులందరూ ఒక్కటిగా అయిపోదామనుకుందామన్నారనుకోండి, అది సాధ్యపడుతుందా? ఐ డోంట్ థింక్ సో. సరే, మనల్ని మనం ఆధ్యాత్మిక స్థాయిలో గుర్తించగలిగినప్పుడు, అంటే నేను పలానా ఆధ్యాత్మిక పథాన్ని అనుసరిస్తున్నాను, నా గురువు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన ఒక్కడే నన్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లగలడు, మంచిదే. అయితే ఒక స్థాయిలో సాంగత్యం ఉంది, అనుబంధం ఉంది. దురదృష్టవశాత్తు మనం దానికే పరిమితమై ఉండిపోతాం. చివరికి సహజ మార్గాన్ని అనుసరించేవారు కూడా వాళ్లు గనక ఒక స్థాయిలో ఉండే ఆధ్యాత్మిక ధోరణికి పరిమితమై ఉంటూ ఇదొక్కటే మార్గం అని అన్నారంటే అప్పుడు సమస్య ఉన్నట్లే. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మతంలో ఉండే మౌలికమైన సిద్ధాంతం, అది ఏ మతమైనా కావచ్చు. మనకు తంతులున్నాయి, అన్ని మతాల్లోనూ తంతులున్నాయి. హిందూ ధర్మంలో విగ్రహం ఉంది, దాంతోనే మొదలవుతుంది, దానికి ఆకారం ఉంది. ప్రయోజనం ఎలా ఉండాలంటే, నేను అక్కడ్నుంచి కదలగలగాలి. భగవంతుని నిరాకార స్వరూపాన్ని కూడా హర్షించగలగాలి. ఆకారం నుంచి నిరాకారం దిశగా పరిణతి చెందాలి. కాని ఆ ఆకారమే నిజమని దానికే అతుక్కుపోయి మరే ఆకారమూ భగవంతుడికి ప్రతీక కాలేదు అని కూర్చుంటే దైవాన్ని చూసే దృష్టిని పరిమితం చేసుకున్నట్లే. భగవంతుడు ఏ రూపంలో అయినా రావచ్చు. శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో రూపాల్లో వచ్చినట్లుగా మనకెన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఋషులు యజ్ఞం చేస్తూ గుర్తుపట్టలేకపోయారు కూడా. ఎవరో ఋషికి తప్పక వస్తానని చెప్తారు కూడా, కాని ఆయన మరో రూపంలో వెడితే ఆయన గుర్తించలేకపోయారు వాళ్ళు. బాహ్యమైన రూపంతో అది సమస్య. ప్రారంభించటానికి ఇది మంచిదే, కాని ఆ రూపానికి అతీతంగా వెళ్లగలగాలి. దివ్యత్వం యొక్క నిరాకార తత్వాన్ని కూడా హర్షించగలగాలి. ఇదొక విషయం. ఇక్కడ చూడండి, ఆధ్యాత్మిక వ్యక్తికి మరికొన్ని రకాల సమస్యలుంటాయి, మరికొన్ని సవాళ్లుంటాయి. ఉదాహరణకు, ఇవాళ ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఎంత అతీతమైన స్థితిని అనుభూతి చెందుతారంటే ఎంతో ఆనందం పొందుతారు. విపరీతమైన ఆనందం ఉంటుంది, పరమానంద స్థితి ఉంటుంది. మళ్లీ మళ్లీ అదే స్థితి కలగాలనుకుంటాం. రెండవ రోజు కూడా ఆ స్థితే కలగాలని కోరుకుంటాం. అంటే ఒక రకమైన స్థాయిలో ఉండే అనుభూతికి మీరు అనుబంధం ఏర్పరచుకున్నారన్నమాట. ఆ అనుభూతితో గట్టిగా మిమ్మల్ని మీరు కట్టేసుకున్నారు. మతంలో మీరు ఒక ప్రత్యేకమైన
ఆకారంతో అనుబంధం ఏర్పరచుకున్నట్టుగా. ఆధ్యాత్మికతలో కూడా జనం తమను తాము ఒక రకమైన అనుభూతితో బంధం ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇదే శ్రేష్టమైన అనుభూతి అని అనుకుంటూ ఆ అనుభూతే మళ్లీ మళ్లీ కలగాలి అని కోరుకుంటూ ఉంటారు. అప్పటి వరకు వాళ్లకు తృప్తిగా ఉండదు. కాని ఆధ్యాత్మిక ప్రయాణం అలా ఉండదు. ఆధ్యాత్మిక యాత్ర ఒక స్థాయి నుంచి మరొక స్థాయికుంటుంది. మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయిలోనే కదులుతూ ఉంటాం. అక్కడ అలా కదలడంలో పరిణతి చెందిన తర్వాత, ఆ మొట్టమొదటి స్థాయిలో పరిణతి చెందిన తర్వాత ప్రకృతి ఆ మొట్టమొదటి దశలోనే ఉండటానికి ఒప్పుకోదు. ప్రకృతి రెండవ దశకు తీసుకెళ్లాలని అనుకుంటుంది. కాని రెండవది చాలా కొత్తది మనకు. కిండర్గార్టెన్లో పిల్లవాడు తరువాతి క్లాసుకు వెళ్ళినట్లుగా, మరో మంచి స్కూలుకు వెళ్ళినట్లుగా నిలదొక్కుకోవడం కష్టం. కాబట్టి ప్రతి ఉన్నత స్థాయిలోనూ మొట్టమొదట్లో ఒక రకమైన అసౌకర్యం ఉంటుంది. మనం స్థిరపడుతున్న కొద్దీ లోపలి ప్రతి స్థితిలోనూ ఉండే ఇబ్బందులు మనకు కొంత పరిచయం అవుతాయి. అప్పుడు ఆ స్థితిలో పరిణతి కలుగుతుంది. మనం పరిణతి సంపాదించే సమయానికి ఆ స్థాయిలో ఉండే పరిణతి గల అనుభూతిని అనుభవించడం ప్రారంభిస్తాం. ఆ విధంగా తరువాతి స్థాయికి కదులుతాం. కాబట్టి ఈ పైకి క్రిందికి అనేది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇది మంచిది కూడా, ఇలా జరుగుతూ ఉండడం మంచిది కూడా. లేకపోతే శాశ్వతంగా ఉండేదానితో ఏం చేస్తాం? శాశ్వతత్వం అంటే కదలని స్థితి. శాశ్వతత్వం అంటే పరివర్తన లేదని కూడా తెలియచేస్తుంది. మనం ఇక్కడున్నది కదలకుండా నిలిచిపోవడానికి కాదు, ఏ పరివర్తన లేకుండా. వికాసం అంటే మార్పు. మార్పును స్వాగతించాల్సిందే. ఎలాగైనా తప్పనిసరిగా కదలవలసిందే. కాబట్టి ఇష్టపూర్వకంగా కదలడం మేలు కదా. Daji, there are many religious and spiritual systems which claim that they're great. So do you think can they all come together as one system? అది మంచి కలే, ఒప్పుకుంటాను. అందరూ కలిస్తే మనకు కూడా ఇష్టమే. తాత్వికపరమైన విభేదాలున్నా కూడా మనం అందర్నీ గౌరవించాలని నా అభిప్రాయం. ఈ పద్ధతులన్నీ కూడా ఒకదాని పట్ల మరొకరికి పరస్పరం ప్రేమ, గౌరవం ఉండాలి. ఇది భారతదేశంలో ఇప్పటికే జరిగిందని కూడా అనుకుంటున్నాను. కనీసం పూర్వం ఎప్పుడో ఎన్నో గురుకులాలు కలిసి ఎంతో పరిశోధన చేసి వైదిక శాస్త్రం అన్నదాన్ని సృష్టించటం జరిగింది కూడా. ఎన్నో వేదాలను సృష్టించటం జరిగింది. ఒక్క ఋషి ద్వారా వచ్చినవి కావు ఇవి. ఒక కాల వ్యవధిలో రావడం జరిగింది. ఇవన్నీ అందరూ కలిసి చేసిందే. అందులో నుంచే బ్రహ్మ విద్య అనేది వికాసం చెందింది. ఇది మళ్లీ సాధ్యపడవచ్చు కూడా, మరింత విస్తృతమైన అవగాహన గనక మనకు ఉంటే. ఒకరితో మరొకరు టెక్నాలజీతో అనుసంధానమవడం ద్వారా, అనుభవాల ద్వారా కూడా వాటిని వారితో పంచుకోవచ్చు. మేము ఈ విధంగా తోడ్పడగలుగుతాం అని ఏ సంస్థ అయినా ముందుకొస్తే, మీరు ప్రపంచంతో ఏం పంచుకుంటున్నారో దానికి మేము అదనంగా కొంచెం కలపగలుగుతాం. అలాగే మనం కూడా పంచుకుంటాం అప్పుడు. నిజానికి ఈ మధ్య రామకృష్ణ మఠంతో భాగస్వామ్యం చేసుకున్నాం కూడా. రామకృష్ణ పరమహంస ఆయన నాకు ఆదర్శం. ఇప్పటికి కూడా నాకు ఆదర్శమే. ఆయన్ను ఎంతగానో ఆరాధిస్తాను. నాకు నా గురుదేవులు తటస్థమైనప్పుడు శ్రీరామచంద్రజీ మహారాజ్ షాజహాన్పూర్కు చెందినవారు. నా మొట్టమొదటి అనుభవం ఏమిటంటే, శ్రీరామకృష్ణ పరమహంస దర్శనం. ఆయన దీవెన, నీ మార్గం ఇదే, నేనిప్పుడు లేను, ఈయనే నీ మార్గదర్శి అని దీవించడం జరిగింది. నేనలా ముందుకు సాగడం జరిగింది. లోపల్నుంచి ఆయన గళం వినిపించింది. దానికి నాకు బాధలేదు కూడా. మనతో ఇతర సంస్థలు కూడా భాగస్వామ్యంలో ఉన్నాయి. కానీ ఇంకా చాలా చేయవలసి ఉంది. ఇది కేవలం చేయగలిగింది ఎప్పుడంటే, మనకు మొట్టమొదటిగా ఈ అవగాహన ఉన్నప్పుడు. సహజ మార్గం శ్రీరామచంద్ర మిషన్ అనేది ఏ లాభాన్ని ఆపేక్షించడం లేదు, డబ్బు చేసుకోవాలి కానీ లేదు అన్న అవగాహన ఉండాలి. కాబట్టి ఏ సంస్థలైతే ఈ డబ్బు చేసుకునే పనిలో ఉన్నారో వాళ్లు మాతో భాగస్వామ్యాన్ని ఆనందిస్తారని నేను అనుకోను. కాని చాలా సంస్థలు ఇలా కూడా ఉన్నాయి. అవి వీటన్నిటికీ అతీతంగా వెడుతూ సమాజానికి సేవనందించాలనుకునేవి ఉన్నాయి. అయితే మనందరికీ కొంత ధనం అవసరమే, ఏదో ఒక స్థాయిలో అవసరమే.
ఈటీవీ సంస్థ వారు మానస కార్యక్రమం ద్వారా మమ్మల్ని ఆహ్వానించి ఒక్క రూపాయి కూడా అడగకుండా ఇది సాధ్యపడేదంటావా? నేననుకోను. కాబట్టి మనకు అటువంటి ఉదారమైన హృదయాలు అవసరం. ఎవరైతే వీటన్నిటినీ అందుబాటులోకి తీసుకొస్తూ ఏ ఖర్చు లేకుండా ఒక అడుగు ముందుకేస్తున్నారో వాళ్ళు అవసరం మనకు. అలాగే ఇంకా ఇతర ఉదారమైన హృదయాలు కూడా ముందుకొస్తున్నాయి ఇటువంటి బ్రహ్మ విద్యను అందరికీ పంచే కార్యక్రమంలో చేయూతనివ్వడానికి. కాబట్టి భాగస్వామ్యం అనేది ఒకానొక స్థాయిలోనే, అంటే కేవలం ధార్మికపరమైన ఆధ్యాత్మికపరమైన సంస్థలు కలిసి రావడమే కాకుండా, ఎవరైతే డబ్బును కోరుకోవడం లేదో వాళ్లే కాకుండా సమాజంలో తేడా తీసుకురాగలిగే ఎంటర్‌ప్రెన్యూర్లు కూడా కలిసి రావాలి. నిజానికిక్కడ కన్హా శాంతివనంలో ఒక ప్రాజెక్టు నడుస్తూ ఉంది. ఇది హైదరాబాద్ విమానాశ్రయానికి కేవలం 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి నేను వివిధ ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరించే సభ్యులను ఆహ్వానిస్తున్నాను. ఒకే చూరు క్రిందికి రావాలని, వాళ్లు అందించాలనుకున్నది అందించాలని ఆహ్వానిస్తున్నాను. మనం విషయాల్ని పంచుకుందాం. విషయాల్లో ఏ విధంగా పరిణతిని తీసుకురావచ్చు అనంటే, సమాజంలో ఉండేవారందరూ కూడా మనమందరం కలిసి చేసే ఈ ప్రయత్నం వల్ల ప్రయోజనం కలిగేలా మార్గాలు కనుగొనవచ్చు. కాబట్టి కళ అయితే ఉంది, కానీ నిస్సందేహంగా కొన్ని కష్టాలైతే ఉంటాయి. మనం ఎలాగో వాటిని అధిగమించవలసి ఉంటుంది. మరింత ఎక్కువ అవగాహనతో ఇది సాధ్యం. ఎందుకంటే దీన్ని నేను నొక్కి చెప్పలేను. నిజానికి ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇప్పటివరకు మనం ఎన్ని కార్యక్రమాలు చేశాం? 25, 30 అవి ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఈటీవీకి ధన్యవాదాలు. సో వ్యూవర్స్, చూశారు కదండి, ఇది ఇవాల్టి సోల్ సిటీ మానస. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.